ఓం శ్రీ సాయిరామ్. పోతన భాగవతము తృతీయ స్కందములోని పద్యాలు కొని తెలుసుకుందాం. సాయిరామ్. ముందుగా 12 వచనం. ఇట్లు వచ్చిన పాండవుల ఎడ అసూయ నిమగ్నులై సుయోధనాదులు. భావము. ఇట్లు వచ్చిన పాండవుల యందు సుయోధనుడు మునగు కౌరవులు అసూయ నిమగ్నులు అయ్యారు. తర్వాత 13వ పద్యం. పెట్టిరి విషాన్నమున్ అంటన్ కట్టిరి ఘన పాశములను గంగా నదిలో నెట్టిరి రాజము వెడలం కొట్టిరి ధర్మంబు విడిచి కుటిలాత్మకులై పెట్టిరి విషము కలిపిన అన్నమున్ భోజనమును అంతన్ గట్టిగా కట్టివేసిరి ఘన పెద్ద పాశములన్ తాళతో గంగను నది లోనికి నెట్టిరి తోసివేసిరి రాజ్యము నుండి వెడలం కొట్టిరి గెంటివేసిరి ధర్మమును విడిచిపెట్టి కుటిల వంకర ఆత్మకులు స్వభావము గలవారు అయి భావము. ధర్మదూరులు కుటిల బుద్ధులు అయి విషం కలిపిన అన్నం పెట్టారు. పెద్ద పెద్ద తాళతో కట్టారు. గంగా నదిలోకి నెట్టారు. రాజ్యం నుండి వెళ్ళగొట్టారు. శుకుడు పరిషత్తునకు అసూయామగ్నులైన కౌరవులు పాండవులేడు చూపిన దుష్టత్వం సూచిస్తున్నాడు. తర్వాత 14వ పద్యం. క్రూరాత్ములగుచు లాక్షాగారం బునవారు నిద్రగై కొనియుండన్ దారుణ సికిందరికుల్పిరి మారణ కర్మములకు అప్రమత్తులగుచున్. క్రూరమైన ఆత్ములు స్వభావం కలవారు అవుతూ లక్క ఆగారంబున్ ఇంటిలో వారు నిద్రగైకొని నిద్రపోవుచు ఉండగా దారుణమైన సికిన్ మంటలను తరికొలిపిరి ముట్టించిరి. మారణ ప్రాణములను తీయు కర్మములకు పనులకు అప్రమత్తులు సిద్ధపడువారు అవుతూ. భావము. పాండవులు లక్క ఇంట్లో మైమరిచి నిద్రపోతూ ఉండగా క్రూర హృదయులైన కౌరవులు ఇంటికి నిప్పంటించారు. వారిని రూపమాపడానికి ఎన్నో పన్నాగాలు ఏమరపాటు లేకుండా పన్నారు. సాయిరామ్. ఓం దాశరథాయ విద్మహే సీతావల్లభాయ ధీమహి తన్న రామ ప్రచోదయాత్. సర్వం శ్రీ రామార్పణమస్తు. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా అనంత మహిమల శ్రీ సత్యసాయి అనే ఛానల్ మరియు లెర్న్ భగవద్గీత లైవ్ గీత అనే భగవద్గీత ఛానల్ను స్వామి నా చేత చేయించున్నారని మనవి చేస్తున్నాను. వీటికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్.